హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాల్టి ఈ వీడియోలో టిఫిన్ సెంటర్ వాళ్ళు చేసే చట్నీ తయారీ విధానం చూపిస్తానండి. ఇది ఇడ్లీ, దోశ, వడ, ఊతప్పం, ఉప్మా ఇలా అన్ని రకాల టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. కొంచెం ఇది రెగ్యులర్గా చేసుకునే చట్నీ కంటే కూడా కొంచెం లూజ్గా చట్నీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీన్ని నీరు చట్నీ అని కూడా అంటారండి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ఫస్ట్ ముందుగా ఇలాగ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి జస్ట్ ఒక చిన్న స్పూన్ తోటి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని 1 కప్పు పల్లీలు వేసేసి వీటిని మీడియం ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకి ఒక 90% అలాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిలను వేసేసుకోండి. కొంచెం స్పైసీగానే ఉంటేనే చట్నీ టేస్ట్ అనేది బాగుంటుందండి. పచ్చిమిర్చిని కూడా డైరెక్ట్గా వేసేయకుండా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ తుంపి వేసుకోండి. లేదంటే మనకి ఒక్కొక్కసారి డైరెక్ట్గా వేసారనుకోండి అవి పేలే ఛాన్స్ ఉంటాయండి. సో ఇలాగ తుంపి వేసేసుకొని ఇవి కంప్లీట్గా ఫ్రై అవ్వాలి. మరి టూ మచ్గా ఫ్రై చేసుకోవద్దు. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, అక్కడక్కడ వైట్ స్పాట్స్ వస్తున్నాయి కదా, ఇలాగా ఇంతవరకు ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు వరకు పుట్నాలు వేసుకోండి. ఇలా ఒకసారి పుట్నాలు వేసిన తర్వాత ఒకసారి కలిపేసేసుకొని ఇందులోకి పుదీనా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ చట్నీకి అస్సలు స్కిప్ చేయొద్దు. అలాగని మరి ఎక్కువ వేసుకోవద్దండి. ఒక 10 నుంచి 15 ఆకుల లోపు వేసేసుకోండి. అలాగే ఒక చిన్న అల్లం ముక్క, 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. నేను ఇక్కడ అల్లాన్ని మరలా తీసేసుకొని ఇలా కట్ చేసి వేసి చూపించానండి. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర ఒక 2 టీ స్పూన్స్ వరకు అయితే కొత్తిమీర వేసేసుకొని జస్ట్ ఒక హాఫ్ మినిట్ అలాగా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. లాస్ట్లో ఈ విధంగా కొంచెం చింతపండు పెట్టేసుకోండి. చింతపండు ఇలా పెట్టేశారంటే మనకి ఆ వేడికి చక్కగా మగ్గి మనం గ్రైండ్ చేసేటప్పుడు బాగా చట్నీలో కలిసిపోతుందండి. ఇవి పప్పులన్నీ కూడా కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకోండి. అందులోనే మరొక 1/4 కప్పు వరకు పచ్చి కొబ్బరి వేసుకొని తగినంత సాల్ట్ వేసేసుకొని ఒకసారి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా ఒకసారి మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులోకి 1 గ్లాస్ వరకు వాటర్ వేసేసుకోండి. వేసేసుకొని ఒకసారి గరిటెతోటి బాగా కలిపేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి వేసుకోండి. అలాగే నేను మరి కొంచెం వాటర్ వేసేసుకొని చట్నీ జార్లో ఇలాగ దొలిపి వేసుకుంటున్నానండి. చెప్పాను కదా, ఈ చట్నీ కొంచెం లూజ్గా ఉంటుందండి. ఈ నీరు చట్నీ ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీనికి చక్కగా పోపు పెట్టేసుకుందాం. స్టవ్ మీద చిన్న కడాయి ఒకటి పెట్టుకోండి. అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు వేసుకోండి. అలాగే ఇందులోని ఒక 3 ఎండుమిర్చీలను వేసేసుకోండి. ఈ పోపు చక్కగా ఫ్రై చేసుకోవాలండి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు పోపుని ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో ఈ విధంగా కరివేపాకు వేసేసుకోండి. మీకు ఇష్టం ఉంటే ఇందులో ఇంగువ కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఇంగువ వేయను ఈ చట్నీస్కి. ఇలాగ కరివేపాకు మనకి చిటపట్లాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పోపు మొత్తాన్ని చట్నీలో వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోండి. అంతేనండి, టిఫిన్ సెంటర్ వాళ్ళు చేసే నీరు చట్నీ అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియోని మీ రిలేటివ్స్, ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.